మెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఎకరానికి నీరందించడమే లక్ష్యం. చీఫ్ విప్ జీవి. నకరికల్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని రైతు సంఘం నిరసన. ఎల్నినో ప్రభావం, వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు పట్టిసీమ నుంచి పోలవరం వరకు జలవనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రతి ఎకరానికి నీరందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వైసీపీ పాలనలో పట్టిసీమను నిర్లక్ష్యం చేసి కరువు వచ్చిన రైతులను గాలి కొదిలేశారని ఈ సందర్భంగా జరిగిన అసెంబ్లీలో తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాగునీరు, 9 గంటల విద్యుత్, విత్తనాలు, ప్రత్యామ్నాయ పంటలతో రైతుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నామన్నారు. ఎల్నినో ప్రభావం వలన రాబోయే నష్టాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది అధ్యక్ష. ఈరోజు వర్షపాతం లోటు 38%, గతంలో కంటే 35% తగ్గింది అధ్యక్ష. దీన్ని తట్టుకోవడానికి గత ప్రభుత్వంలో పట్టిసీమ, ఒట్టిసీమ అని వదిలేసి రైతుల్ని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఎన్డీఏ పాలనలో పట్టిసీమని బ్రహ్మాండంగా వేలాది మంది రైతులకు అందించి ఈరోజు మళ్ళీ అక్కడ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అధ్యక్ష. అలాగే దీనివల్ల ఈ పట్టిసీమ ప్రాజెక్టు వలన మనం ఇక్కడ గోదావరి నీళ్లు ఉపయోగించుకున్నందువలన అక్కడ కృష్ణానది నీళ్ళని రాయలసీమకి, శ్రీశైలం నుండి రాయలసీమకి మనం అక్కడ కరువు తగ్గించడానికి ఆ నీరుని వాడుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది అధ్యక్ష. దీనివల్ల పట్టిసీమ వల్ల అనేక ప్రయోజనాలను మనం ఉపయోగించుకోవడం జరిగింది. పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంతో కృషి చేశారు. కుడి ఎడమ కాలువలకి నీరు సరఫరా ఇచ్చి దాని ద్వారా చక్కగా రైతులకి ఎక్కువ మందికి నీళ్లు అందించే విధంగా ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. జలధార, జలహారతి ద్వారా 3,409 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించి రైతులను ఆదుకోవడం కోసం ఈ ప్రణాళికలో భూగర్భ జలాలను పెంచడానికి, అట్లాగే వ్యవసాయానికి నీటిని అందుబాటులో తీసుకురావడానికి 79,826 పనులు ఈరోజు ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది అధ్యక్ష. ఈరోజు రైతులందరూ కూడా దీన్ని అభినందిస్తున్నారు అధ్యక్ష. అలాగే మంచినీటి సమస్య ఎద్దడి ఎక్కడెక్కడ రావడానికి అవకాశం ఉందో గుర్తించి అక్కడ ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అధ్యక్ష. అలాగే ఈరోజు విద్యుత్ 270 మిలియన్ యూనిట్లు ఈరోజు షార్టేజ్ డిమాండ్ ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ షార్టేజ్ పూర్తి చేసుకొని వ్యవసాయ బోర్లకి 9 గంటలు కరెంట్ ఇచ్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది అధ్యక్ష. ఈరోజు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహిస్తుంది అధ్యక్ష ప్రభుత్వం. ఈ వరి పంట ఇలాంటి దానివల్ల అంటే నీటి ఎద్దడున్న ప్రాంతాల్లో భవిష్యత్తులో రైతులు సమస్య రావచ్చు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ పంటలు, జొన్న, మొక్కజొన్న, ఇతర పంటల మీద ఈరోజు ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడం జరిగింది. వినుకొండ మండలం చీకటేగలపాలెం సమీపంలోని మోడల్ నర్సరీని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేసి ధ్వంసం చేశారు. నర్సరీలోని మిరప, పొగాకు, జామాయి, నారు మొక్కలు పూర్తిగా దెబ్బతిన్నాయని నర్సరీ వారు వాపోయారు. నర్సరీలోని లేటర్ పైపులు, నెట్లు ధ్వంసం చేసి నిప్పంటించినట్లు నర్సరీ రైతులు తెలిపారు. ఈ నర్సరీలో వినుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన 50 మందికి పైగా రైతులు నారు పెంచుతున్నారని, ఈ ఘటనతో సుమారు 30 నుంచి 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ముసిరిక వెంకటరెడ్డి తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారులు, పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. గత 12 సంవత్సరాల నుంచి నర్సరీ వేసి పారాలక్ష్మయ్య దగ్గర నుంచి పని చేపిస్తూ ఉంటాం మేము. అయితే గత 12 సంవత్సరాల నుంచి రైతులు ఇక్కడ నారు పోసుకోవటం, పీకెళ్ళటం, పొగనారు, ఐటీసీ పొగనారు, మిర్చి నారు పోస్తూ ఉంటాం. అయితే గత రాత్రి ఈ రాత్రి జరిగిన పోతిరెడ్డి అనే వ్యక్తి మునుపు ఒకసారి వచ్చి పొలం మాది అది ఇదని డిస్ప్యూట్లో ఉంది అది ఇదని టాటా తీసుకొచ్చాడు. అప్పుడు పారాలక్ష్మయ్యతో మాట్లాడి సరే మేము కోర్టులో తేల్చుకుంటానన్నాడు. రాత్రి ఆయన 10 మందిని తీసుకొచ్చి గడ్డి మందు, పొగనారు, ఐటీసీ పొగనారు,
సిట్టుడోరా విత్తనం అనేది డెవలప్ మన ఏపీలో మొట్టమొదటిసారిగా మేమే డెవలప్ చేస్తున్నాం. అది దానికి నర్సరీలో ఉన్న 25 లక్షల మిర్చి నారుకి మొత్తం గడ్డి మందు కొట్టి వెళ్ళారు. మాకు అనుమానం వాళ్ళ మీదనే ఉంది. నర్సరీలో రైతులు ఎక్కువ 90% రైతుల నారే మిర్చి నారు పెంచుతున్నాను. రైతులే ఎక్కువ నాకు సీడ్ ఇచ్చి పెంచుకుంటారు. బాగా అనుభవం ఉన్న రైతునని గత 10 సంవత్సరాల నుంచి ఆ వంతున వాళ్ళ రైతులకు కూడా ఇప్పుడు నష్టపోతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అర్థం కావట్లేదు. నాకంటే ముందు రైతులు ఎక్కువ నష్టపోయి ఇబ్బందిగా పడతారు. అది నా సమస్య. లక్ష్మయ్య గారిది మేము కవులకు చేస్తాను. 50 లక్షలు నష్టపోయినండి. రైతులు వచ్చి మా మీదకి మమ్మల్ని కొట్టబోతున్నారండి. ఇటు నాశనం చేస్తున్నారు. రయ్యకి రయ్య 3 నెలల నుంచి చేసి అన్యాయం అయిపోయాను. రాత్రి వచ్చి గడ్డి మందు కొట్టి మొత్తం పొగనారు మిరపనారు మొత్తం ఎండిపోయింది. ఇంకా ఎండిపోయిందండి. అదిగో చూడండి ఎట్టపోయిందో ఏందో. ఏం చెప్పాలో మరి ఏందో. మాకు న్యాయం చేస్తారు తండ్రి. రోజుకు 40 మందిని పెట్టి నెల ముంచి చేపించినామండి. 2 నెలల నుంచి 3 నెలల నుంచి నిద్రాల నీళ్ళు లేకుండా రేయింబగులు మేము ఎటు అయినా పెళ్ళిళ్ళు పిలిచిన పక్షులు పిలిచిన పానే బావు నెట్టు అని ఒక్క రాత్రికి నాశనం చేసి కూర్చున్నారు. వాళ్ళ కూతుర్లు వాళ్ళ కుష్టి మీద రాను. పోలీసులు చెబితే ఇంతవరకు స్పందించలేదు. 50 లక్షల నారు నష్టం. ఇంకేం న్యాయం? రైతులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టబోతున్నారు. మేమేం సమాధానం చెప్పాలి వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జర్నలిస్ట్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టు మిత్రులందరూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని జర్నలిస్టుల సమస్యలు, వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. అనంతరం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు యార్లగడ్డ ఆజాద్, సందు కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, పారెల్ల మల్లి, ఎంవి బాబు, పాపగంటి వినీల్, శ్రీను, రెడ్డి నాగేష్, యార్లగడ్డ సాయి, కరీముల్లా, చిన్నబాబు తదితర జర్నలిస్టు యూనియన్ నాయకులు, మీడియా ప్రతినిధులు హాజరై పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్, 4 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఖాళీ పోస్టులు భర్తీ, పరిశ్రమల ద్వారా భారీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారు. కానీ నేడు లక్షలాది మంది నిరుద్యోగ యువత నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని నియోజకవర్గ కార్యదర్శి దారివేముల మరియబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ నియామకాలు ఆశించిన వేగంతో పూర్తి కావడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు. ఉద్యోగం కోసం ₹1,00,000 ఖర్చు చేసి కోచింగ్ పరీక్షల వాయిదా పడడం, నియామకాల్లో జాప్యం, ఫలితాలు ఆలస్యం యువత భవితను అనిశ్చితిలోకి వెళ్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లు మాత్రమే కాదు, స్థానిక యువతకు శాశ్వత ఉద్యోగాలు, కొత్త పరిశ్రమలు, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన రాస్తారోకో కార్యక్రమానికి నకరికల్లు ఎంఆర్ఓ కార్యాలయం నుండి కారంపూడి నకరికల్లు హైవే అడ్రోడ్డు వరకు రైతు ర్యాలీ జరిగింది. హరిశ్చంద్రాపురం నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని నినాదాలు చేస్తూ హైవే పైకి రైతులు చేరుకున్నారు. అచట నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పల్నాడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము అధ్యక్షత వహించగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతోందని, దాంట్లో భాగంగానే పల్నాడు జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో నకరికల్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాలక పక్షాల అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఈ రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ రోజున ప్రత్యేకించి రైతు సంఘం సమస్యల మీద, రైతులు ఎదుర్కొనేటువంటి నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. రకరకాల రూపాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నీటి ప్రాజెక్టు సమస్యలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు గతంలో ఉన్నటువంటి ఎత్తును తగ్గించి కుదించేసి దాన్ని రిజర్వాయర్ చేయడానికి అటు పాలకపక్షము కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు
ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసి దాని ఒక రిజర్వాయర్కి పరిమితం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అనేక ప్రాజెక్టులు ఈ రోజున పులిచింతల ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పథకం అయితే కంప్లీట్గా అసలు దాన్ని మర్చిపోయింది ప్రభుత్వము. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పట్టసీమ ద్వారా నీటిని కృష్ణానదిలోకి తీసుకొస్తే కృష్ణా డెల్టా ప్రాంతానికి ఆ నీటిని వాడితే ఈ కృష్ణా డెల్టాకు వచ్చేటువంటి వాటర్ని రైట్ కెనాల్ ద్వారా గుంటూరు జిల్లా రాయలసీమ ప్రాంతాలకి మొత్తం శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా రాయలసీమ జిల్లాలకు మళ్లించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి సమస్యని ఎంతో కొంత పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేటువంటి పద్ధతిలో ఈ రోజున చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ప్రారంభించడానికి పూనుకున్నారు. ఈరోజు పల్నాడు జిల్లా జీవనాడైన హరిశ్చంద్రాపురం నకరకల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2015-16 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేసి హరిశ్చంద్రాపురం వద్ద నుండి నకరకల్లు 80 కిలోమీటర్ల దగ్గర గ్రావిటీ ద్వారా కానీ పైప్ లైన్ ద్వారా కానీ నీటిని తీసుకొచ్చి ఎత్తిపోస్తానని ఆ ద్వారా బల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేసి పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు 13 లక్షల ఎకరాలకు నీరు అందిస్తానని డెల్టా ప్రాంతం లాగా 2 పంటలు పండించుకోవచ్చని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారం మార్పిడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఈ జిల్లాకి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పల్నాడు జిల్లా కరువు నివారణ వికేంద్ర పథకం అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ హరిశ్చంద్రాపురం నకరకల్పల్లో ఏమాత్రం కూడా ముందుకు పోలా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా రైతుల పక్షాన అయ్యా ఈ పల్నాడు జిల్లాలో ప్రత్యామ్నాయం లేదు, ఎగువ రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర అలాంటి రాష్ట్రాల్లో వర్షాలు పడితే తప్ప నాగార్జున సాగర్ నీళ్లు రావయ్యా, వచ్చిన అరాకొర నీళ్లు కూడా మనము తెలంగాణ పంచుకోవాలయ్యా, ఈ ప్రాంతంలో ఉన్న రైతులు అనేక ఇబ్బంది పడుతున్నారు, మీరు హరిశ్చంద్రాపురం నగరంలో ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభిస్తే పల్నాడు జిల్లాలో కానీ మన ప్రకాశం జిల్లాలో కానీ 13 లక్షల ఆయకట్టు రైతులు బాగుపడతారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా సాగునీరు వస్తుందని మేము అనేక పర్యాయాలు అప్పటి ప్రభుత్వం, ముందు ప్రభుత్వాలు కూడా చెప్పలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈ పథకం ప్రారంభం అవుతుందని 1000 కళ్ళతోటి పల్నాడు జిల్లా రైతులు కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు అనుకోకుండా ఎలినోవా ప్రభావం వచ్చి మన పల్నాడు జిల్లా మొత్తం కరువు విలయతాండం చేస్తుంది. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.